మేము ఇక్కడికి వచ్చే ముందు భూదాన్ బోర్డు చైర్మన్ గారితో కూడా మాట్లాడొచ్చాము. 1,00,000 ఎకరాలు 1,00,000 ఎకరాల భూమిని భూదాన్ బోర్డుకి మరి మన ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర తెలంగాణగా ఉన్న ప్రాంతంలో 1,00,000 ఎకరాలు భూదాన్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి. మరి ఈరోజు వెలుగుమట్లలో ఖమ్మం నంటుకొని ఉన్న వెలుగుమట్లలో వాస్తవాలు ఏంటి అంటే మీరు కనుక గమనిస్తే మరి 63 ఎకరాల భూమి, ఇందులో చాలా విచిత్రమైన విషయాలు కొన్ని మేము గమనించాం. ఒకటి, 1950వ దశకంలో మరి ఈ భూమిని భూదాన్ బోర్డుకి 2 పెద్ద మనుషులు దానం చేస్తే 89 వరకు, అంటే దాదాపు 44-45 ఏళ్ల వరకు ఎలాంటి వివాదం కూడా ఈ భూమిలో లేదు. మరి 89లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ ఒక 30 ఎకరాలు కొంతమంది ప్రైవేటు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి మరి 30 ఎకరాలు తాము స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మరి భూమి విలువ పెరిగింది, ఖమ్మం పట్టణం విస్తృతం అవుతోంది. ఒక 30 ఎకరాలను మరి వారు తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత 2014 ఏప్రిల్లో భూదాన్ బోర్డు ద్వారా 1895 మందికి, అంటే దాదాపు 1900 మందికి మరి 100 గజాల చొప్పున పట్టాలు ఆనాడు భూదాన్ బోర్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేము అక్కడికి వెళ్తే బాధితులు వెలుగుమట్లలో పట్టాలు చూపెడతా ఉన్నారు. విచిత్రం ఏమంటే ఇవాళ ఆ పట్టాలు ఫ్రాడ్ అని చెప్పి, ఫోర్జరీ అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. కానీ ఆ 14లో పట్టాలు ఇస్తే ఎన్నో కేసులు పడ్డాయి హైకోర్టులో. మరి కోర్టుల్లో ఒకవేళ మీరు కనుక ఆ రోజు ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్ కాదు, ఫోర్జ్ డాక్యుమెంట్స్, ఫ్రాడ్యులెంట్ డాక్యుమెంట్స్ అని చూపెట్టుంటే ఆ రోజు కోర్టే తీర్పు చెప్పేది. కానీ ఇవాళ మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు 23/4/2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదానికంటే 2 నెలల ముందే పట్టాలు 1895 మందికి ఇవ్వడం జరిగింది. భూదాన్ బోర్డు స్వయంగా ఆ చైర్మన్ గారు చెప్తున్న మాట, ఇవి సక్రమమైన పట్టాలు. హైకోర్టు కూడా వీటిని ధృవీకరించి మరి మధ్యలో కూడా ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నదంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఎవరు కూడా సంపన్నులు లేరు. పక్కనే విల్లాలు కట్టుకొని విలాసవంతంగా ఉంటున్న కాంగ్రెస్ నాయకుల మాదిరిగా అక్కడ ఎవరు సుసంపన్నులు ఎవరు లేరు. 100 గజాల్లో కొన్ని రేకుల షెడ్లు, కొన్ని గుడిసెలు, కొన్ని ఈ మధ్యన అప్పో సప్పో చేసి కట్టుకున్న ఇండ్లు, వాటిని కూల్చడానికి మీకు మనసెట్లా వచ్చింది అని జిల్లా మరి మంత్రులు నేను అడుగుతా ఉన్నా.